గ్రామం. మా పెద్దనాన్న పేరు ముప్పటి రాజేందర్. అయితే కొంచెం ల్యాండ్ తన పేరు మీద కావాలని తన సెక్రటరీని కలవడం జరిగింది. అతని సెక్రటరీ కొంచెం మనకు లంచం అనేది కొంచెం అడిగడంతో మా పెద్దనాన్న కొంచెం అడిగింది, రిక్వెస్ట్ చేస్తారు కొంచెం తక్కువ తీసుకోరు, పైసలు కొంచెం తక్కువ తీసుకోరు సార్ అన్నాడు. అయినకుండా కంపల్సరీ ఇవ్వాల్సిందే, లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా మా పెద్దనాన్న కొంచెం బాగా ఇబ్బంది పెట్టిండు. ఇక మా పెద్దనాన్న ఏం చేసిండు, సరే ఇస్తా సార్ అని చెప్పేసి పొద్దున్న పైసలు తీసుకొని వచ్చిన తర్వాత ఇక ఏసీబీ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేసిండు, ఈరోజు పొద్దున్న ఇస్తాం, మీరు రండి సార్, పట్టేయండి సార్ అని చెప్పేసి దాని పట్టేసుకోరు. ఈరోజు వాళ్ళు వచ్చి మా పెద్దనాన్నకి ఎంతో హెల్ప్ చేయాలి. అంతే. ఎంత అడిగాడు? 25,000 అడిగిండు. 25,000 కొంచెం మళ్ళీ 18,000 వచ్చింది. పేరు రాయందని గుట్టుముక్కుల భూమి గురించి పోయిన సెక్రటరీ తాడికి, ఇది ఎక్కియాలి ఆన్లైన్లో, నా పేరు లేదని పోతే 25,000 అడినాడు ముందు. మరేమన్నా తగ్గిస్తారా అంటే మర్రా 18,000 తీసుకున్నాను. ఇస్తే పైసలు పోయినా వేరే వాళ్ళతో అటు నాకు వేరే వాళ్ళతో తెలుసుకొని పోయినా ఒక్కనే పోయినా ఓలా మిల్స్ కాకపోతే. మాక్లూర్ మండల్ గుట్ముక్కల గ్రామంలో రాజేందర్ అనే ఫిర్యాదుదారుడు వివరాల మేరకు అతను ఒక ఇంటికి సంబంధించిన ఇంటి నంబర్ కావాలని, అసెస్మెంట్ నంబర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి అప్రోచ్ కావడం జరిగింది. అతను అప్రోచ్ అయిన దాన్ని బట్టి అతను 1 వీక్ నుంచి తిరుగుతూ ఉన్నాడు. అయితే అతన్ని ఈ అసెస్మెంట్ నెంబర్ కానీ ఇంటి నెంబర్ కావాలంటే దాదాపు 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అతను ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని ఏసీబీని కాంటాక్ట్ అయ్యారు. దాని పరంగా మేము విచారించి చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఇది నిజమని తెలిసింది. తర్వాత ఎప్పుడైతే అతను డబ్బులతో ఇవ్వడం జరిగిందో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 18,000 అంటే 20,000 డిమాండ్ చేశాడు, 2,000 తగ్గించాడు. 18,000 అతను ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. సెక్రటరీని గంగా మోహన్ అతని పేరు. ఇతను దాదాపు 2022 నుంచి కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇతని పైన ఫిర్యాదులు రావడం జరిగింది. తద్వారా ఈరోజు రెడ్ హ్యాండర్ పట్టుకున్న దాని ప్రకారం మేము అతని నాంపల్లి కోర్టుకు రేపు రిమాండ్ చేయడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.